కాకతీయ యూనివర్సిటీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ 5th సెమిస్టర్లో ప్రోగ్రామింగ్ ఇన్ జావా సిరీస్లో భాగంగా ఈరోజు జావా ప్రోగ్రామ్కి సంబంధించి థర్డ్ క్వశ్చన్లో ఏ అంటే ఫస్ట్ పార్ట్ ఇట్స్ అబౌట్ ద ఫిబోనకీ సిరీస్. సో ఇది మనం డిస్కస్ చేయబోతున్నాం. సో బిఫోర్ స్టార్ట్ దిస్ ప్రాక్టికల్ అసలు ఫిబోనకీ సిరీస్ అంటే ఏంటి అనేది ముందుగా చూద్దాం మనం. సో ఫిబోనకీ సిరీస్ మీన్స్ ఇక్కడ జనరేట్స్ ద ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ద ఫిబోనకీ సిరీస్ సీక్వెన్స్ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దట్స్ మీన్ మనం ఏ నెంబర్ అయితే ఇస్తామో అన్ని టర్మ్స్ అన్నమాట. సపోజ్ n = 5 ఇస్తే ఫిబోనకీ సిరీస్లో 5 టర్మ్స్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫిబోనకీ సిరీస్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది? ఈచ్ టర్మ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ప్రీవియస్ టు. సో మనం ఒక టర్మ్ని కరెంట్ టర్మ్ అని కనుక అనుకుంటే, సపోజ్ ఇఫ్ దిస్ ఈజ్ ద కరెంట్ టర్మ్, ఈ కరెంట్ టర్మ్ కనుక రావాలి అనుకుంటే దీని యొక్క ప్రీవియస్ టర్మ్స్ రెండు కూడా, అంటే ప్రీవియస్ 1 అనే టర్మ్ ప్లస్ ప్రీవియస్ 2 అనే టర్మ్. సో ఈ రెండు టర్మ్స్ని కూడా ప్రీవియస్ టు P1 అండ్ P2 ఈ రెండింటిని కూడా మనం యాడ్ చేస్తే మనకి కరెంట్ టర్మ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. P2 ప్లస్ P1 అంటే కరెంట్ టర్మ్ యొక్క నెక్స్ట్ ఇమ్మీడియట్ నెక్స్ట్ వన్, తర్వాత ఇమ్మీడియట్ సెకండ్ నెక్స్ట్. సో ఈ రెండింటి యొక్క అడిషన్ లేదా సమ్ని మనం ఏమంటున్నాం? కరెంట్ సమ్ అంటున్నాం. సో ఇలా వచ్చినప్పుడు ఈ సిరీస్ని మనం ఏమంటున్నాం? ఫిబోనకీ సిరీస్ అనే పేరుతో మనం పిలవడం జరుగుతుందన్నమాట. ఇది మామూలుగా ఫిబోనకీ సిరీస్లో ఉన్నటువంటి స్ట్రక్చర్. ఎస్, దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలి అనేది ఒకసారి మనం చూద్దాం. ఈ ప్రోగ్రామ్ని ఎలా రాయాలి అండ్ ఎలా సేవ్ చేయాలి అని. సో మనం నోట్ ప్యాడ్లో ప్రోగ్రామ్ రాస్తాం కాబట్టి నోట్ ప్యాడ్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాయబోతున్నాం. ఫస్ట్ ఇంపోర్ట్ java.util.scanner. సో ఇది ఎందుకు అనేది మనం లాస్ట్ ప్రోగ్రాంలో చూసాం. ఇన్పుట్ని రీడ్ చేయడం కోసం ఇది వాడుతుంటాం. దెన్ ఆఫ్టర్ వి డిక్లేర్ ద క్లాస్ ఫిబ్ ప్రో అని పెట్టేస్తున్నాను. సో దిస్ ఈస్ ద ఫిబోనకీ సిరీస్ ప్రోగ్రామ్ అనమాట, ఫిబ్ ప్రో. దెన్ we have to write that next one, that is a public static void main strings args. సో ఇక్కడ మెథడ్ స్టార్ట్ చేసాం. ఇమ్మీడియట్గా మనం ఏం చేయాల్సి ఉంటుంది? స్కానర్ని ఇనిషియలైజ్ చేయాలి కాబట్టి స్కానర్ SC = న్యూ స్కానర్ system.in. ఓకే, సో ఇది మనం స్కానర్ని ఇనిషియలైజ్ చేసాం. దెన్ system.out.println అనే వర్డ్తోని మనం యూజర్ని ప్రాంప్ట్ చేయాలి కదా, ప్రాంప్ట్ వాల్యూ ఎంటర్ చేయాలి. దట్స్ మీన్ ఎంటర్ n వాల్యూ, రైట్. సో ఎంటర్ n వాల్యూని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. n వాల్యూని ప్రాంప్ట్ చేసాం. ఇప్పుడు యూజర్ ఎంటర్ చేసిన n వాల్యూని మనం n అనేటువంటి వేరియబుల్లో స్టోర్ చేద్దాం. దట్ ఈజ్ SC డాట్, ఇది ఇంటీజర్ కాబట్టి నెక్స్ట్ ఇంట్ అనేటువంటి ఫంక్షన్. సో ఇంటీజర్ n = SC డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇక్కడ వరకు మనకు ఇనిషియలైజ్ చేసిన వాల్యూ వచ్చింది. దెన్ ఇంట్ a = 0, మనం ఒక a అనే వాల్యూ తీసుకుందాం. అండ్ అలాగే b = 1 అండ్ c, ఒక 3 వేరియబుల్స్ నేను తీసుకున్నాను. ABC అనే వేరియబుల్స్. ఏని 0తో ఇనిషియలైజ్ చేసాం, బీని 1తో ఇనిషియలైజ్ చేసాం, అండ్ సిని ఎలాంటి వాల్యూతో ఇనిషియలైజ్ చేయలేదు. ఎందుకు అంటే, సో మనం ఫిబోనకీ సిరీస్ రాస్తున్నప్పుడు కరెంట్ పొజిషన్ కావాలి అంటే ప్రీవియస్ 2 పొజిషన్స్ కావాలి. అంటే ఇది సిని కరెంట్ అనుకుంటే సి రావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది? a + b యాడ్ చేస్తేనే సి వస్తుంది. సో a 0 b 1 తీసుకున్నాం. దీస్ ఆర్ ద డిఫాల్ట్ వాల్యూస్. ఫస్ట్ 2 వాల్యూస్ ఆర్ కంపల్సరీ. సో ఏను 0గా తీసుకున్నాను, బీని 1గా తీసుకున్నాను. ఇప్పుడు 0 + 1 థర్డ్ పొజిషన్ ఫస్ట్ ఫిబోనకీ సిరీస్ వస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ కావాలి అనుకుంటే 1 + 1 2 వస్తుంది. దెన్ ఆఫ్టర్ 2 + 1 3 వస్తుంది. దెన్ 3 + 2 5 వస్తుంది. అలాగే ఆన్ గోయింగ్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇనిషియలైజ్డ్ విత్ a = 0 b = 1. రైట్, ఇక్కడి నుంచి మనం సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. system.out.print. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? ఫిబోనకీ సిరీస్ని ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఫిబోనకీ సిరీస్ అనేటువంటి ఒక వర్డ్ రాశాను.
ఫిబొనాకీ సిరీస్ ఇనిషియలైజ్ కావడం జరిగింది ఇక్కడ. ఎస్, ఫిబొనాకీ సిరీస్ని నేను ఇక్కడ స్టార్ట్ చేశాను, రైట్, ఈ లైన్ ద్వారా. సో ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఎన్ అనేటువంటి నెంబర్ వరకు, అంటే యూజర్ ప్రొవైడ్ చేసిన ఎన్ వాల్యూ ఇక్కడ ఏదైతే ప్రొవైడ్ చేశాడో ఈ వాల్యూ వరకు కూడా, అంటే ఆ పొజిషన్ వరకు, అన్ని పొజిషన్స్ అన్ని టర్మ్స్ వచ్చేంత వరకు మనం ఫిబొనాకీ సిరీస్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ రిపిటేషన్ అనేది రిక్వైర్ ఉంది కాబట్టి మళ్ళీ ఫర్ని ఇనిషియలైజ్ చేసాం. ఫర్ I ఈక్వల్ టు 1, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n. యూజర్ ఎంటర్ చేసిన ఎన్కి రీచ్ అయ్యేంత వరకు కూడా ఐని మనం ఇనిషియలైజ్ చేస్తూ అప్డేట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం అన్నమాట. సో ద ఐ విల్ బి అప్డేటెడ్ హియర్. సో ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. సో ప్రతిసారి ఏ అంటే ఏం తీసుకున్నాం ఇక్కడ, జీరో. ఏ అన్నప్పుడు జీరో తీసుకున్నాం, జీరో ఏ ప్లస్ ఎంటీ ఇచ్చాను, నల్ ఇచ్చాను. ఏ ప్లస్ అంటే జీరో ప్లస్ నల్ వాల్యూ తీసుకుంటున్నాం ఫస్ట్, జీరో ప్లస్ ఎంటీ వాల్యూ తీసుకున్నాను. అండ్ ఇమీడియట్గా సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బిని క్యారీ చేశాను. దెన్ ఏ ఈక్వల్స్ టు బి. ఎస్, ఇక్కడ మనం రాసిన ఈక్వేషన్ ఏను బి చేశాను అంటే బి వాల్యూ వచ్చేసి ఏలో స్టోర్ అవుతుంది. దెన్ బి ఈక్వల్స్ టు సి అంటే బీలో సి వాల్యూ వచ్చేసి బీలో స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ లాజిక్ చూడండి, సి ఈక్వల్స్ టు ఏం చేసాం, ఏ ప్లస్ బి చేసాం. అంటే 0 + 1 అనేది సిలో స్టోర్ అవుతుంది, తర్వాత 1 వెళ్ళిపోయి ఏలో స్టోర్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చిన సిలో వచ్చిన ఆన్సర్ వచ్చేసి బీలోకి వెళ్ళిపోతుంది. అంటే దట్స్ మీన్ స్వాపింగ్, బి వాల్యూ ఏకి ఇచ్చాం, సి వాల్యూ బీకి ఇచ్చేసాం. అండ్ నెక్స్ట్ లూప్లో అంటే ఎన్ రీచ్ అయ్యేంత వరకు కూడా లూప్ అవుతుంది కదా. నెక్స్ట్ లూప్లో మళ్ళీ ఏ యొక్క వాల్యూ అంటే ఫస్ట్ ఇక్కడ 0 కదా, ఫస్ట్ 0 ప్రింట్ అవుతుంది. 0 ప్లస్ ఇక్కడ జస్ట్ ఎంటీ వాల్యూ అలాగే ఉంటుంది. మనం ప్రింట్ లైన్ తీసుకోలేదు, ప్రింట్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి దీస్ ప్రింట్ అవుట్ దట్ విల్ బీ ఇన్ ద సీక్వెన్స్ లైన్. సో లైన్ బ్రేక్ అనేది కాదు. 0+ అనేటువంటి సింబల్ 0 ప్రింట్ అవుతుంది, తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుంటాం. దెన్ ఆఫ్టర్ ఏ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి క్యాలిక్యులేట్ అవుతుంది, బి వాల్యూ ఏకి వస్తుంది, సి వాల్యూ బీకి వస్తుంది. నెక్స్ట్ లూప్లో మళ్ళీ ఏం జరుగుతుంది, ఏదైతే ఏ ఒక వాల్యూ ఉందో అంటే నెక్స్ట్ ప్రీవియస్ బి యొక్క వాల్యూ కరెంట్ ఏ వాల్యూ అవుతుంది కదా. సో ఆ బి వాల్యూ మళ్ళీ ప్రింట్ అవుతుంది, అంటే నెక్స్ట్ 1 ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఏ ప్లస్ బి సి అవుతుంది. దెన్ బి యొక్క వాల్యూ మళ్ళీ ఏకి వెళ్తుంది, సి వాల్యూ మళ్ళీ బీకి వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ లూప్లో మళ్ళీ సి యొక్క వాల్యూ ఏదైతే ఉందో సి క్యాలిక్యులేట్ అవుతుంది, మళ్ళీ అప్డేషన్ అంటే సి వాల్యూ బీలోకి రావడం, బి వాల్యూ ఏలోకి వెళ్ళడం. సో ఈ రకమైన సీక్వెన్స్ అనేది జరుగుతూ మనకు ఫిబొనాకీ సిరీస్ అనేది క్రియేట్ కావడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ద లాజిక్. సో ఈ లాజిక్ ఎప్పటిదాకా వెళ్తుంది అంటే ఫర్ లూప్లో ఐ వాల్యూ ఎన్ని రీచ్ అయినంత వరకు. సో అప్పటిదాకా ఈ లాజిక్ జరుగుతుంది. దెన్ ఐ క్లోజ్ ద మెయిన్ మెథడ్ అండ్ ద క్లాస్. సో ఇక్కడ మనం మెయిన్ మెథడ్ ఓపెన్ చేసాం. మనం ఇలా రాస్తే క్లారిటీ ఉంటుంది ప్రోగ్రామ్ అనేది. సో ఎక్కడెక్కడ ఓపెన్ అయ్యాయి, ఎక్కడెక్కడ క్లోజ్ అయ్యాయి మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ను మనం ఏ పేరుతో సేవ్ చేయాలి. సో దట్ ఈస్ ద లాజిక్. జస్ట్ సేవ్ ఇట్ విత్ FIBPRO. ఇక్కడ మనం ఆల్రెడీ ఒక లొకేషన్ అనుకున్నాం. సో దట్స్ మీన్ ఆన్ ద డెస్క్టాప్. ఎస్, ఇక్కడ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం, జావా ప్రాక్టికల్స్ అని. Java practicals and just write the same name of the class. So what name we entered for the class. So ఇక్కడ క్లాస్ కోసం మనం ఏమి ఇచ్చాం, FIBPRO అన్నాం, F క్యాపిటల్ P క్యాపిటల్. ద సేమ్ నేమ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి, FIBPRO.java అనే ఎక్స్టెన్షన్ ఇచ్చాం. డెస్క్టాప్ పైన జావా ప్రాక్టికల్స్ అనే ఫోల్డర్లో మనం సేవ్ చేస్తున్నాం. జస్ట్ సేవ్ ఇట్, ఫినిష్. సో ఇది సేవ్ చేసేటువంటి ప్రొసీజర్. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాల్సి ఉంటుంది, వీ హ్యావ్ టు రన్ ఇట్ బై జస్ట్ గో టు ద రన్ ఆప్షన్ అండ్ టైప్ ద CMD కమాండ్ ప్రాంప్ట్. ఎస్, దిస్ ఈజ్ ద కమాండ్ ప్రాంప్ట్. సో ఇక్కడ మనం డెస్క్టాప్ని యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ ఒక లాజిక్ చూడండి, మనం సేవ్ యాజ్ చేసేటప్పుడు ఈ ఇక్కడ ఏదైతే అడ్రస్ బార్ ఉందో అడ్రస్ బార్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఫుల్ అడ్రస్ వస్తుంది. దెన్ కాపీ ద లొకేషన్ ఆఫ్ ది ఫుల్ అడ్రస్ ఆఫ్ అవర్ ఫోల్డర్. ఓకే, సో మన ఫోల్డర్ యొక్క పూర్తి అడ్రస్ని మనం ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. సి యూజర్స్ డెల్ డెస్క్టాప్ జావా ప్రాక్టికల్స్. సో ఇంత పెద్దగా ఉంటుందన్నమాట పాత్. సో నెక్స్ట్ టైం మనం
డాస్లో అంటే ఇక్కడ రన్ చేసేటప్పుడు ఆ కోడ్ అంతా ఎంటర్ చేయాలి. సో దానికి బదులు నేను అక్కడ కాపీ చేసుకున్నాను కదా, జస్ట్ సిడి అని టైప్ చేసి ఆ కాపీ చేసినటువంటి పాత్ని ఇక్కడ పేస్ట్ ఇచ్చాను. బై ప్రెస్సింగ్ ఎంటర్ జస్ట్ ఐ నావిగేటెడ్ ఫ్రమ్ ద యూజర్స్ డెల్ నుంచి డైరెక్ట్గా యూజర్స్ డెల్ డెస్క్టాప్ జావా ప్రాక్టికల్స్కి డైరెక్ట్గా నావిగేట్ కావడం జరిగింది. సో మనం సిఎల్ఎస్ ప్రెస్ చేయడం వల్ల ఆల్ అన్నెసరీ లైన్స్ అనేవి క్లియర్ అయిపోయాయి. నా ఇప్పుడు మనం జావాని రన్ చేయాలి. జావా సి స్పేస్ అవర్ ప్రోగ్రామ్ నేమ్. ఓకే, అవర్ ప్రోగ్రామ్ నేమ్ ఈజ్ fibpro.java. Yes, it returning one error. What is that? Scanner is equal to new scanner. Yes, the spelling mistake is there. So, yes. Now it is okay. So, again we have to run it. So, next time మళ్ళీ రన్ చేయడానికి ఇదంతా కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ అప్ ఐరో నొక్కండి. So, that's it. So, we can write yes, there is no mistakes now. Now run the CLS. Now Java space లేదు అంటే మనం ఆల్రెడీ అప్ యారో నొక్కేసి ఇక్కడ డాట్ అంటే ఎక్స్టెన్షన్ తీసేద్దాం, ఇక్కడ సి తీసేద్దాం. సో జావా స్పేస్ ఫైల్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్రెస్ ఎంటర్. నౌ ఇట్స్ ఆస్కింగ్ ఎంటర్ ఎన్ వాల్యూ. ఐఎమ్ జస్ట్ ఎంటరింగ్ దట్ నెంబర్ 5 and by press enter. Yes, this is the Fibonacci series. 5 terms అన్నాం. 1 2 3 4 5 terms వచ్చాయి. సో 0 1 is the common. సో నెక్స్ట్ ఈ 1 వచ్చేసి ఏలోకి వెళ్ళిపోయింది. సో సి వచ్చేసి 0 + 1 1 వచ్చింది. నెక్స్ట్ టర్మ్లో ఏం జరిగింది, ఈ సి వాల్యూ వచ్చేసి బీలోకి వెళ్ళిపోయింది, బి వాల్యూ వచ్చేసి ఏలోకి వెళ్ళిపోయింది. సో అప్పుడు 1 + 1 2 అయింది. సో నా సి వాల్యూ 2 అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఈ వాల్యూ బీకి వచ్చేసింది, బి యొక్క వాల్యూ ఏకి వచ్చేసింది. సో అప్పుడు మళ్ళీ ఏ 1 అయింది. నెక్స్ట్ లూప్లో 1 + 2 3 అయిపోయింది. సో ఇప్పుడు 3 వాల్యూ సి ఈక్వల్స్ టు 3 అయింది, బి ఈక్వల్స్ టు 2, ఏ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ లూప్ జరిగేటప్పటికి ఏ వాల్యూ సి వాల్యూ బీలోకి వస్తుంది, బి వాల్యూ ఏలోకి వెళ్తుంది. సో ఇలా మనం ఎన్ని టర్మ్స్ అయినా ప్రింట్ చేయొచ్చు. అండ్ అగైన్ ఐఎమ్ రన్నింగ్ విత్ సమ్ బిగ్ నెంబర్. సో 10 ఇచ్చాను. సో చూడండి 0 1 1 2 3 5 8 13 21 34. సో ఇలా మనం ఎన్ని నెంబర్స్ అయితే ఇస్తామో అక్కడి వరకు కూడా ఫిబోనాకీ సిరీస్ అనేది డైరెక్ట్గా మనకు ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. సో నౌ ఇఫ్ ఐఎమ్ ఎంటరింగ్ ద 25 నెంబర్స్, దీస్ ఆర్ ద 25. 1 + 1 2 + 3 5 + 8 3 + 5 8 అండ్ 5 + 8 13 8 + 13 21 ఇలా సో ఆన్ మనకు వెళ్తూ. సో 25 పొజిషన్స్ కనుక చూస్తే 25th పొజిషన్ ఇన్ ద ఫిబోనాకీ సిరీస్ 4638 అనేది వస్తుంది. దిస్ మీన్ 46,368 అనమాట. సో ఇలా ద వాల్యూ విల్ గో ఆన్. సో ఇది ఫిబోనాకీ సిరీస్ అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంది అనమాట. రైట్, ఐ హోప్ దిస్ ఈజ్ అండర్స్టూడ్ టు ఆల్. సో this is about the third question, part A. And in the next video, we will discuss about the third question, part B, that is about the factorial of a number. Thanks for watching, and don't forget to subscribe and share with your friends. Thank you.